హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. కేరళలో కొండచర్యలు విరిగిపడి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయ్తో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు ఎక్స్లో పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నీటిని తొలగించి పైప్లైన్ల మరమ్మతులు ఇతర పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణి హారతి ఉండదన్నారు. కాగా స్వామివారి పుష్కరిణిలో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. మొదటి దశ రుణమాఫీపై 1.20 లక్షల ఫిర్యాదులు అందినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆధార్, బ్యాంకు ఖాతాలు ఒకే విధంగా పేరు లేకపోవడం, 0 నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్నారు. ఆర్బీఐ వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందన్నారు. వాటిని సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి ఇంటర్ విద్యాశాఖ ఏర్పాటు చేసింది. 1,08,619 మంది ఫస్ట్ ఇయర్, 92,134 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు వీటిని అందించనుంది. ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలతో పాటు సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు, బ్యాగు పంపిణీ చేయనుంది. ఇప్పటికే జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి వచ్చే నెల 14 నుంచి కౌన్సిలింగ్ మొదలు కానుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్ణయించింది. వచ్చే నెల మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఆ సమాచారం కోసం ఎన్సీసీ వెబ్సైట్ను పరిశీలించాలని అధికారులు తెలిపారు. జాతీయ స్థాయి కోటాలోని 15% సీట్ల భర్తీకి ఈ కౌన్సిలింగ్ జరగనుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం అందించి కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నారు మను భాకర్. మరి ఆమె శిక్షణకు ఎంత ఖర్చయింది? కేంద్ర క్రీడల మంత్రి మన్సూర్ మాండియా ఈ ప్రశ్నకు జవాబిచ్చారు. పాఠశాలల స్థాయి నుంచి నైపుణ్యాలను గుర్తించి తగిన శిక్షణ అందించే ఖేలో ఇండియాలో మను కూడా ఉన్నారు. ఆమె కోసం కేంద్రం 2 కోట్లు ఖర్చు పెట్టింది. శిక్షణ కోసం జర్మనీ, స్విట్జర్లాండ్కు పంపమని తెలిపింది. లోక్సభలో తెలంగాణ బీజేపీ విప్గా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. ఆయనతో పాటు మరో 16 మంది విప్లుగా ఎంపిక చేసింది. ఆ పార్టీ చీఫ్ విప్గా పశ్చిమ చంపారన్ ఎంపీ సంజయ్ జైస్వాల్ నియమించింది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సెక్రటరీ శివశక్తినాథ్ బక్షి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందించారు. ఏపీ నల్లమల అడవుల్లో 87 పెద్ద పులులు ఉన్నట్లు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఏకి నాయక్ తెలిపారు. 2 ఏళ్లలోనే ఇక్కడ 25 పులులు పెరిగినట్లు వెల్లడించారు. 2022 అంచనా ప్రకారం నల్లమలలో 62 పులులు ఉన్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం పెద్ద పుల అభయారణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం, లంకమల, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి, శ్రీ పెనుమిల నరసింహస్వామి ప్రాంతాల్లో వీటి ఆవాస విస్తరణ పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఆయన దుహంకారానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే పోలీసు వ్యవస్థనే తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. రాత్రి 10 దాటితే పాత బస్తీల్లోకి పోలీసులు రాకూడదట. అది ఓవైసీ జాగిరా లేక పాక్లో ఉందా? ఇంకా రజాకార్ల పాలనే కొనసాగుతుందని అనుకుంటున్నారేమో. పోలీసుల్ని డ్యూటీ చేయవద్దనడానికి ఓవైసీ ఎవరు అని సంజయ్ ప్రశ్నించారు. శాకాహారం తీసుకునే వారి శరీరం యవ్వనంగా ఉంటుందని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టడీలో తెలిపింది. 21 కవల జంటలపై వారు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా కవలల్లో 21 మందికి నాన్ వెజ్, మిగతా 21 మందికి వెజ్ ఇచ్చారు. 8 వారాల పాటు వారికి ఆహారం ఇచ్చి పరిశీలించారు. శాకాహారం తిన్న వారి శరీరం పనితీరు మెరుగ్గా ఉన్నట్లు, వారు సగటున 2 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. మాంసాహారం తిన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విష్ణుదేవ్ వర్మ తెలిపారు. అదే రోజు ఆయన రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు. త్రిపుర నుంచి గవర్నర్గా నియమితులైన తొలి వ్యక్తి తానేనని పేర్కొన్నారు. త్రిపుర వెలుపల పనిచేయాలని నియామకానికి ముందే మోదీ తెలిపారన్నారు. అనంతరం సీఎం రేవంత్ కాల్ చేసి స్వాగతించారన్నారు. కాగా విష్ణుదేవ్ త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎం చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జలాశయాన్ని పరిశీలించిన తర్వాత కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. అదే రోజు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా శ్రీశైలానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో 3 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. హీరో ధనుష్ పై నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంతో తమిళ సినీ పరిశ్రమలో పరిస్థితి నిర్మాతలు వర్సెస్ నటులు అన్నట్లుగా మారిపోయింది. ధనుష్తో సినిమా తీయాలంటే తమ అనుమతి ఉండాల్సిందేనని మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ మండిపడ్డారు. కనీసం తమను సంప్రదించకుండా మండలి ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు ఏడాదిలో 10 రోజులు పుస్తకాల మూత నుంచి ఉపశమనం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. 3 దశల్లో ఈ విధానాన్ని అమలు చేయాలి. టీచర్లు, స్టూడెంట్ల భాగస్వామ్యంతో ఇండోర్, అవుట్డోర్ కార్యక్రమాలు నిర్వహించాలి. కూరగాయల మార్కెట్లు, సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్ ప్లాంట్ల సందర్శన, బుక్ ఫేర్ నిర్వహణ, గాలిపటాల తయారీ, ఎగురవేయడం చేయాలని సూచించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల వరకు సభ కొనసాగింది. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో దద్దరిల్లింది. సీఎం, డిప్యూటీ సీఎంల ప్రసంగం, కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, సీతక్క వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్ నిధులు, విద్యుత్ రంగంపై చర్చలు హాట్గా సాగాయి. కాగా ఇవాళ 19 అంశాలపై చర్చ జరగనుంది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించాలని మాదిగ సామాజిక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేలు, లక్ష్మీకాంతారావు, వేముల వీరేశం వీరిలో ఉన్నారు. మాదిగ వర్గానికి చెందిన దామోదర్ రాజనరసింహ ఇప్పటికే కేబినెట్లో ఉండగా జనాభా పరంగా గణనీయంగా ఉన్న తమకు మరిన్ని పదవులు ఇవ్వాలని వారు కోరారు. హైదరాబాద్లో మెట్రో రైలు ఇకపై ఉదయం 5:30 నుంచే ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రయోగాత్మకంగా గత శుక్రవారం ఉదయం 5:30కే రైలు నడపగా మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. దీంతో ప్రతిరోజు అదే సమయానికి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 5 నుంచి 6 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఫిజీ దేశానికి వెళ్లి అక్కడ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆగస్టు 7 నుంచి 9 వరకు న్యూజిలాండ్లో పర్యటించి అక్కడి గవర్నర్ జనరల్ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 10న తీమోర్ లిస్తే దేశాధ్యక్షుడు జోస్ రామోస్తో సమావేశమవుతారు. ఈ ఏడాది మార్చి నాటికి కేంద్రం అప్పు 171 లక్షల కోట్లు అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇది జీడీపీలో 58.2% సమానమన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీడీపీ $3.57 ట్రిలియన్ చేరినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం అప్పు 185 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు. భారత్ శ్రీలంక మధ్య ఇవాళ పల్లెకేలే వేదికగా 3వ టీ20 జరగనుంది. ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ కవసం చేసుకున్న టీమిండియా చివరి మ్యాచ్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని ఊబిలూరుతోంది. ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని లంక ఆరాటపడుతోంది. సూర్యసేన మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో మహేష్ బాబు చేరారు. ధనుష్ అద్భుతంగా నటించడమే కాకుండా బ్రిలియంట్ గా డైరెక్ట్ చేశారు. రెహమాన్ మ్యూజిక్, ఎస్జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, ఇతర నటీనటుల యాక్టింగ్ సూపర్. మూవీ టీంకు కాంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు. 1935 ఏప్రిల్ 1న ఏర్పాటైన ఆర్బీఐ వచ్చే ఏడాదికి 90 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ఈ నెల ప్రస్థానానికి ప్రజలకు వెలువడించేందుకు 5 ఎపిసోడ్లతో వెబ్ సిరీస్ నిర్మించాలని సంస్థ భావిస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25 నుంచి 30 నిమిషాలు ఉంటుందట. ఇందుకోసం నేషనల్ టీవీ ఛానళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ను ఆహ్వానించింది. 90 ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఆర్బీఐ పాత్రను వెబ్ సిరీస్లో చూపించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమవుతోంది. ఓటాన్ అకౌంట్, బడ్జెట్, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వాలంటీర్ వ్యవస్థ, భూ ఆక్రమణలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ బాపట్ల జిల్లా కొల్లవారిపాలెం గ్రామ సచివాలయానికి టీడీపీ నేతలు పసుపు రంగు వేయించాలని వైసీపీ మండిపడింది. వైసీపీ ప్రభుత్వం సచివాలయం కట్టిస్తే రంగులేసుకోవడానికి సిగ్గులేదా అని ఎక్స్లో దుయ్యబట్టింది. ఇన్నాళ్లు రంగులపై రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించింది. ధనవంతులను పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఏదో సాకుతో విడాకులు తీసుకోవడం కర్ణాటకకు చెందిన మహిళకు పరిపాటిగా మారింది. భర్తపై గృహహింస కేసు పెట్టి డబ్బులతో ఉడాయించేది. ఇలా 6 ఏళ్లలో 7 వివాహాలు చేసుకుంది. 7వ భర్త ఆమె మోసాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు ఉండకపోవడంలో ఆమె తప్పే కనిపిస్తోందని మండిపడ్డారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. పీసీసీ చీఫ్ ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ వచ్చే నెల 2న విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 14న తిరిగి వస్తారు. ఆ తర్వాతే చీఫ్ పేరును ప్రకటించొచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. లంబాడ సామాజిక వర్గానికి చెందిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు దాదాపు ఖరారైనట్టు పేర్కొన్నాయి. ఇక వెనుకబడిన వర్గాల నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వనున్నట్లు సమాచారం. పాముకాటు కారణంగా భారత్లో ఏటా 50,000 మంది మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ గూడి లోక్సభలో గుర్తు చేశారు. ఈ మరణాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఏటా 40 లక్షల మంది వరకు పాముకాటుకు గురవుతున్నారు. 50,000 మంది వరకు చనిపోతున్నారు. సత్వర చికిత్స అందిన వారు బతుకుతుండగా అవగాహన లేని వారు బలవుతున్నారు. కాటుకు గురైన వారిని వెంటనే రక్షించే వ్యవస్థను భారత్ అభివృద్ధి చేయాలని కోరారు. కోరిన కోరికలు తీర్చే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు 11 గంటల సమయం పడుతుంది. ఇక 300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఇవాళ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగలో దసరా, సంక్రాంతిలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ 2 పండుగలను తెలుగు ప్రజలు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అయితే ఈ పండుగల సందర్భంగా స్కూళ్లకు ఎక్కువ మొత్తంలో సెలవులు ఇస్తారు. ఈ క్రమంలోనే 2024-25 విద్యా సంవత్సరంలో కూడా ఏపీలోని స్కూళ్లకు ప్రభుత్వం పండుగ సెలవులను ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు 232 రోజులు పనిచేయనున్నాయి. మొత్తం 83 రోజులు సెలవులు ఉన్నట్లు పేర్కొన్నారు. కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇవాళ కురిసిన వర్షానికి రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షంతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భారీ వర్షానికి పట్టాలపైకి భారీగా నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పలు రైళ్లను నిలిపివేశారు.
మధ్య దిగువ మధ్య తరగతి వారికి ఇళ్ల కోసం గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అర్హులను గుర్తించి కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రులకు సూచించారు. అటు వైసీపీ హయాంలో ఇల్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకొని వారికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.